ఈ యుద్ధం గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్టార్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మరి సెలబ్రిటీల ముసుగులో ఈ యుద్ధం గురించి ఎవరైనా అపోజిట్ టు ఇండియా కానివ్వండి, లేదంటే పాక్ సపోర్ట్ చేసినట్లు పోస్టులు పెట్టినా సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఇష్టానుసారంగా పోస్టులు పెడితే ఊరుకునేదే లేదు, కఠిన చర్యలు తప్పవు అని చెప్పడమే కాకుండా డీజీపీని కూడా ఆదేశించడం జరిగింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపైన యాక్షన్ తీసుకోవాలని. ఎలా చూడాలి దీన్ని? ఇక్కడ విషయం ఏంటంటే సెలబ్రిటీలు ఏదో రకంగా స్పందిస్తే అది ఇంకో రకంగా వక్రంగా వెళ్తున్నాయి. యాక్చువల్లీ నిజానికి ఏం జరిగిందో చెప్తా. ఇది ఎక్కడి నుంచి పుట్టిన ఆలోచన అంటే సమంత పోస్ట్ నుంచి వచ్చింది. ఒకసారి సాయి పల్లవి కూడా ఏదో మాట అన్నది అన్నట్టుగా, అంటే ఏమనిందంటే మన బార్డర్లో ఉన్న సైన్యం పాక్ వాళ్ళంతా ఉగ్రవాదులు అంటుంది. అవతలోళ్ళు కూడా ఇవతలోళ్ళు ఉగ్రవాదులనే అనుకుంటారు కదా అని చెప్పింది. మరి ఆవిడ ఎందుకు అలా చెప్పిందో నాకు తెలియదు, బట్ ఏదో చెప్పడం అయితే చెప్పింది. అప్పటి నుంచి చాలామంది వ్యతిరేకించారు ఆ మాటల్ని. ఇంకా ఆవుల విషయంలోనూ తను ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలియదు. బట్ ఇక్కడ సమంత విషయంలో మాత్రం ఐ సపోర్ట్ హర్. తను ఏ ఉద్దేశం లేకుండానే వేరే పోస్ట్ పెడితే దాన్ని లాక్కొచ్చి దీనికి అంటగట్టేసి ఆ పిల్లని ట్రోల్ చేశారు. ఏమైందంటే ఎప్పుడైతే యుద్ధం ఇది వాళ్ళు టెర్రరిస్టులు మన టూరిస్టుల మీద అటాక్ చేశారో ఆ రోజులు 2 రోజులు 3 రోజులు అటు ఇటుగా పోప్ చనిపోవడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, గాంధీ గారు, నెహ్రూ ఇలాంటి వాళ్ళు చనిపోతే మనం ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడిన గొప్ప గొప్ప మాటలు ఏవో ఉంటాయి కదా, ఆ కొటేషన్స్ని మన డీపీలాగా పెట్టుకుంటూ వాళ్ళకి ఏదో మనకు తోచినంత నివాళి ఆర్ఐపి ప్రకటిస్తాం. ఇప్పుడు సమంత పుట్టుకతో క్రిస్టియన్, మధ్యలో ఏదో ఒక నాటకీయ పరిణామంలో ఆమె హిందూ అవ్వాల్సి వచ్చింది. సమంత మారిందే కానీ సమంత తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, ముసలి, ముతక అందరూ క్రిస్టియన్సేగా. స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా క్రిస్టియన్సే. సో వాళ్ళందరి నెంబర్లు ఆ పిల్ల ఫోన్లో ఉంటాయి. వాళ్ళందరి స్టేటస్లు చూస్తే ఆర్ఐపి, ఆర్ఐపి పోప్, ఆర్ఐపి పోప్ పోప్ పోప్. అరే ఏం జరిగింది? అరే మన పోప్ చనిపోయాడు, ఓ మై గాడ్. తను కూడా పోప్కి సంబంధించిన ఏదో మంచి కొటేషన్ తీస్తే ఆ పోప్ ఒక మాట చెప్పాడు. ఏమని? ఎప్పుడో అది కూడా, ఏ నది తన నీళ్లు తను తాగవు, ఏ చెట్టు తన పండు తాను తినదు, ఇట్లాంటి ఏ పువ్వు తన వాసన తాను చూసుకోదు, ప్రకృతి అందరిది, అలాంటి ప్రకృతిని మనం కాపాడుకుందాం, ఈ లెవెల్లో వెళ్ళింది అది. ఆ పోస్ట్ ఈవిడ పెడితే అదే టైంకి ఏం జరిగిందంటే సింధు నది జలాలను వీళ్ళు ఆపడం ఇలాంటివి నిర్ణయం తీసుకున్నారు. ఏ నది తన నీళ్లు తాను తాగవు అనేది దీనికి లింక్ చేశారు. సమంత దీన్ని ఉద్దేశించి ఇలా పెట్టింది అని ఎవడో వైరల్ చేశాడు. బట్ తన ఉద్దేశం అది కాదు. అసలు వీడి ఆలోచన విధానంలో తప్పు ఉంది. వీడనే కాదు, అందరు అదే అనుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. అందరిది తప్పు, సమంత తప్పు చేయాలి. తన ఉద్దేశం వేరే, అన్ఎక్స్పెక్టెడ్ ఇటు మారింది. ఆ పోప్ ఇంకేదో చెప్పినది పెట్టినా సెట్ అయ్యేదేమో. ఆ పోస్ట్ ఎందుకో అలా పెట్టి తర్వాత తనకు అరే ఏంటిది ఇలా రాంగ్ వేలో వెళ్తుంది, నేను అనుకుంది ఇది కాదుగా, డిలీట్ చేసేసింది. వెంటనే మళ్ళీ కావాలనే పోస్ట్ చేసింది, కావాలనే డిలీట్ చేసింది అని చెప్పి అన్నారు. అలా ఇంకొంతమంది ఏంటంటే విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదో మాట్లాడితే ఆయన పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడాడు అన్నట్టుగా వార్త వచ్చింది. ఇంకా ఆబ్వియస్లీ ప్రకాష్ రాజ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్యకాలంలో కొంచెం ఇది ఉంది కాబట్టి తను గట్టిగా ఏం నిర్ణయం తీసుకున్నా అంటే సెలబ్రిటీలు ఎవరైనా సరే పాక్ను ఉద్దేశించి సపోర్టివ్గా యుద్ధానికి అంటే మన భారత్కి నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా పాక్కి పాజిటివ్గా మీరేమన్నా కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అని కామెంట్ చేశాడు. ఇది యాక్చువల్గా జరిగింది ఇది. ఇకపోతే సమంత, సాయి పల్లవిలు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మనిషి ఏదైనా అన్నాడు అంటే వెంటనే మనం దాన్ని జడ్జ్ చేయకూడదు. వాళ్ళు ఏ ఉద్దేశం నుంచి పెట్టారో ఒకసారి అడగండి. మీరు ఎందుకండి మీరు లేదు నేను యాక్చువల్గా ఇది అనుకున్నాను, మీకు ఇలా అర్థమైందని వాళ్ళు చెప్తారు. అంతమించి ఇంకేముండదు. ఈ యుద్ధానికి సంబంధించి ఒక పాక్ జర్నలిస్ట్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు మన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్య రామాలయాన్ని, కాశీని భూస్థాపితం చేయడమే కాకుండా ఇంకా ఈ సినీ స్టార్స్కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాడెవడో ఎలా వాగాడంటే అసలు సరే ఉండలేవా, ఆడి కోపం ఉంది వాగాడు. వాడు అలాంటి వాడే కాబట్టి అలాగే వాగాడు. వాడొక నీచం,
నీచమైన వాడు ఎలాంటి మాటలు మాట్లాడతాడు? నీచంగానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ఉన్నాడు, ఆడొక నీచం, వాడు ఏం మాట్లాడతాడు? నీచమే మాట్లాడతాడు. వీడు కూడా అంతే, ఈ పాకిస్తాన్ వాడు. ఆ జర్నలిస్ట్ అంట వాడి బొంద ఈ దరిద్రమైన వాగుళ్ళన్నీ వాగాడు. ఆ హిందూకి సంబంధించిన మందిరాలన్నీ ధ్వంసం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. హీరోయిన్లందరూ, ఇండియన్ హీరోయిన్లందరినీ ఏదో చేయాలి. నాకు అనడానికి కూడా మాట కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళని ఏదో వశపరుచుకొని ఏదో చేయాలి అన్నట్లుగా వాడు మాట్లాడాడు. వాడి బుద్ధ లాంటిది కాబట్టి అలా మాట్లాడాడు. వాడి గురించి మనం మాట్లాడలేము. అండ్ ఇప్పటికీ వాడికి బుద్ధి రాకపోతే ఇంకేమీ చేయలేం. ఆల్రెడీ అనుభవిస్తున్నారు. కోడిగుడ్లు 300 అంట, చికెన్ 1000 రూపాయలంట, నూనెలు కొనలేరంట, ఇంకేంటి పాలు అసలు దొరకట్లేదంట. అంటే నీకు పాలు అధిక మొత్తంలో పాలు రావాలన్నా ఆ గేదెల కన్నా నువ్వు సరిగ్గా పౌష్టికాహారం ఇవ్వాలి కదా, అవి దొరకట్లా. ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా ఆపేసాడు ఎవడో. మీ దగ్గర గడ్డి మొలవదు, మొలిస్తే కదా తర్వాత అది ఎండడానికి ఇంకోరికి మేత అవ్వడానికి. ఏమీ లేదు, జీరో. అండ్ రేట్లు పెరిగిపోయాయి, ఇన్ఫ్లేషన్ వచ్చేసింది, వాటర్ కూడా సరిపోవట్లా. ఆ దేశంలో ఉన్న పౌరులే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మాకు చాలా ఇలాంటివి ఉన్నాయి అని చెప్తూనే ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఏమో ఎందుకు ఈ ఉగ్రవాదుల్ని దాస్తుందో అర్థం కావట్లా. అదేంటంటే సుబాన్ అల్లా మర్కజ్ అని ఒక ప్రదేశం ఉంది. ఆ స్థావరంలో సుమారు 600 మంది వరకు ఈ గాడిదలన్నీ ఉన్నాయి. వాళ్ళని ఎలా చేస్తున్నారంటే, నీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు కరాచీలో ఈ సయ్యద్ అనేవాడు, సయీద్, వాడేం చేస్తున్నాడంటే, వాడు తయారు చేసే ఉగ్రవాదులు గోకుల్ చాట్లో బాంబులు పెట్టడమో లేకపోతే లుంబినిలో బాంబులు పెడతారు చూసా, అలాంటి వాళ్ళు. కానీ ఇక్కడ తయారయ్యే వాళ్ళు ఎలా అంటే, ముంబైలో జరగల ట్విన్ టవర్స్ పేల్చేయడం ఉద్దేశం కానీ, ముంబైలో పెద్ద దాడి కానీ, అంత పెద్ద పెద్దవి చేసేవాళ్ళు. అంటే మినిమం మన వల్ల నష్టం జరిగితే కనీసం ఒక 5,000 మంది అన్న పోవాలని కోరిక గల ఒక టైప్ ఆఫ్ తీవ్రమైన ఉగ్రవాదులు. వాళ్ళకి అండర్ వాటర్ శిక్షణలు ఇస్తున్నారు, గుర్రపు స్వారీలు, విల్లు, అన్నీ ఏది పడితే అవి ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ వాళ్ళని తయారు చేస్తుంది. అక్కడ 600 మెంబర్స్ వరకు ఉంటారట. దాని మీద దాడి చేయాలి అని మనం అనుకుంటే సరిపోదు. మొత్తం ప్రపంచ దేశాలు కూడా దాన్ని ఉగ్రవాద స్థావరంగానే పరిగణించబడ్డాయి. కాకపోతే పాకిస్తాన్ అదేంటా ఉగ్రవాద స్థావరం ఉంది మీ దగ్గర అని అడిగితే, అదే చిచ్చి కాదండి, అది మసీదు, మీకు గోల్కొండ ఎలాగో అది కూడా అంతే, జస్ట్ అట్లా వచ్చిపోతారు జనాలు. బట్ టూరిస్టులు ఎవరు రావట్లేదే, మరి అక్కడే ఉండి మేపుతున్నారు కదా చాలామంది. నన్ను క్వశ్చన్ చేసి అదేం లేదని ఖండిస్తుంది. వీడిని కూడా అప్పచెప్పండి అంటే వాడు జైల్లో ఉన్నాడు, మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము, శిక్ష పడిందని అబద్ధాలు చెప్తుంది. అంతెందుకు, ఎంతమంది పోయారో మనకి తెలుసు. ఎక్కడో ఉన్న అమెరికా కూడా చెప్పింది. అదే ఏం లేదు, ఇద్దరే అంటున్నారు వాళ్ళు. అండ్ ఇప్పుడు ఆ టీవీ ఛానల్లో యాంకర్లు ఏమో ఏడుపులు. మరి టూరిస్టులను చంపినప్పుడు రాలేదే మీకు ఆ ఏడుపులు? ఇప్పుడు ఏదో అయిపోతుంది, ఏదో అవును అవుద్ది, మనం కొని తెచ్చుకున్న సమస్యే కదా, కొత్తగా వచ్చింది కాదు, ఎవడు నీ మీదికి రాలా, ఏమీ చేయలా, మీ అంతటా మీరు కొని తెచ్చుకున్నారు, జస్ట్ ఒక వార్నింగ్. అయినా సరే ఊరుకోకుండా మళ్ళీ వాళ్ళ మార్నింగ్ 14 మంది చనిపోయారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళని చంపేసింది కాల్పుల్లో. ఇప్పుడు దానికి మళ్ళీ మనం రివెంజ్ తీర్చుకోవడం ఉంటుంది. అంటే మన శక్తి ప్రదర్శించడమే. పాకిస్తాన్ దగ్గర ఉన్న రఫేల్సా పనిచేసి చావో, అవన్నీ చైనా ప్రోడక్ట్లు, చైనా వాడే ఇచ్చాడు. వాడు ఆపరేట్ చేసే లోపే వాడి మీద వెళ్ళిపోతుంది, అది మన దగ్గర రావు. సో ఇంతే, ఆడి కర్మ, మనం ఇంకేమీ చేయలేము. బట్ ఇట్లాంటి పదాలు ఎప్పుడు వాడతారో తెలుసా? ఇప్పుడు ఎట్లా ఒకరిని పట్టుకొని ఇక మెడ మీద కత్తి పెట్టి ఇక 2 minutesలో నువ్వు చంపేస్తాం అనే సిచ్యువేషన్ తీసుకెళ్ళావు అనుకో, అందరు ఇంతే, మీరు అందరూ సర్వనాశనం అయిపోతారు, మీరు అందరు ఇట్లా అవుతారు, శాపాలు పెడతా ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఈడు కూడా అదే శాపం పెట్టాడు, వాడి బుద్ధది కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ వాగినోడు నన్ను అడిగితే, నువ్వు నెక్స్ట్ వీక్ చూడు వాడు ఉంటాడో లేదో నీకే తెలుసు. ఉండడు ఇంకోవాడు. వాళ్ళ టీవీ ఛానల్ వ్యవస్థ పోద్ది, శాటిలైట్లు పేలుస్తారు. పాకిస్తాన్ని స్వీప్ చేయడం పెద్ద విషయం కాదు మా, కాకపోతే ఎందుకు అవసరమా అని ఆలోచిస్తారు అంతే. అంటే నువ్వు చేసే పనుల వల్ల. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ యుద్ధం గురించి, ఎవరైతే అఘోరి ఈ రోడ్డుపై గొడవలతో స్టార్ట్ అయ్యి వర్షిణిని పెళ్లి చేసుకుని తర్వాత జైలుకి వెళ్ళిందో, అసలు నన్ను జైల్లో పెట్టారో అందుకే ఈ యుద్ధం
మొదలైంది, రిమాండ్ పొడిగించారు, సో యుద్ధం కూడా కంటిన్యూ అవుతుంది అంటూ కీలక వ్యాఖ్యలు సహచర నిందితులతో చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఏ విధంగా చూడాలంటారు? అది ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే అఘోరి అనే ఒక క్యారెక్టర్ మీద ఏం మాట్లాడినా అదేంటో పోతున్నాయి, టాపిక్స్ పోతున్నాయని. అదా బయట లేదు ఏదో ఒకటి చేయడానికి, జైల్లో ఎలాగో చచ్చింది, ఈమె మీద ఏదో ఒకటి క్రియేట్ చేస్తే బాగా పోతాయి అని చెప్పేసి ఒక ఆర్టికల్ చదివా, అఘోరి అన్నట్టుగా. అంటే అన్నింతో లేదో కూడా తెలియదులే, బట్ ఆర్టికల్. నన్ను అరెస్ట్ చేసిన రోజే టూరిస్టుల యుద్ధం అదేదో జరిగింది, బాంబ్ బ్లాస్ట్, టూరిస్టులని కాల్చి చంపడం. నా రిమాండ్ పొడిగించారు, మళ్ళీ ఈరోజు జరిగింది. మీరు నన్ను విడుదల చేయండి చాలు, యుద్ధం ఆగిపోతుంది, శాంతంగా ఉంటుంది. నా అరెస్ట్ వల్లే ఇవన్నీ జరిగిపోతున్నాయి. చంపేస్తారు అలా మాట్లాడితే, అంతే కదా. అంటే నాకు తెలిసి మాట్లాడి ఉండకపోవచ్చాము, అలా మాట్లాడితే చంపేస్తారు, ఎందుకు ఉంచుతారు? అంటే నిన్ను గిల్లితే ఇండియా నాశనం అయిపోద్దా? అవ్వదు కదా. సో ఇది ఎట్లా పుట్టే వార్తలు అంటే, ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు ఎవరైనా సరే బెయిల్ ఎప్పుడు వస్తుందని ఆ 14 days వరకు ఎదురు చూస్తారు. సెకండ్ టైం రిమాండ్ పొడిగింపు అన్నప్పుడు అరే అట్లీస్ట్ విడుదల అవుతానేమో ఈసారి అన్న ఒక ఆశతో ఉంటారు. కోర్టుకు వేసే సెలవు నువ్వు ఖచ్చితంగా ఈ నెల వరకు ఇక్కడ ఉండాల్సిందే అని తీర్మానించిన తర్వాత ఇక ప్రిపేర్ అయిపోతారు. ఎలాగన్నా ఇక 1 నెల రోజులు ఉండాలి, 1-2 నెలలో ఉండాలి. ఆ ప్రిపేర్ అయినప్పుడు ఖాళీగా కూర్చుంటే వాళ్ళు వీళ్ళు వస్తారు, అఘోరి 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 నువ్వు చేతబడులు చేస్తావంటావు కదా, చేస్తావా? నా మీద కేసు పెట్టినోడిని సర్వనాశనం చేస్తావా? వాడు చచ్చిపోతే నేను విడుదలైపోతా, ఇట్లా అడిగే పిచ్చోళ్ళు ఉంటారు. ఆ చేస్తా అంటే ఒకవేళ ఈ దొంగదే అయితే చేస్తా అంటది, మంచిదైతే అట్లాంటివి ఏమి ఉండవమ్మా, ఎప్పుడు ఎవరు నాశనం అవ్వరు, మీరు చేసుకున్న కర్మకు మీరు అనుభవిస్తున్నారు, అలాగే ఉండండి అని మంచి చెబితే చెప్పొచ్చు. నెక్స్ట్ చాలామంది అఘోరి 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 నువ్వు మా జాతకాలు చెప్పు, నా ఫ్యూచర్ చెప్పు, బయటికి వెళ్ళాక నిన్ను కలుస్తాము, మమ్మల్ని అటు తీసుకెళ్తావా, ఏమైనా చేపిస్తావా, నీకు హిప్నోటైజ్ చేయడం వచ్చా, మనుషులకి నల్లమందు పెట్టడం వచ్చా, నువ్వు నల్లమందు పెడితేనే కదా వర్షం నీతో వచ్చిందంట కదా, అందరిని వదిలేసి ఆ మందు ఎక్కడి నుంచి తెచ్చావు, మాకు కూడా ఇస్తావా, నేను నల్లమందు పెట్టి వీళ్ళని నా చుట్టూ తిప్పాలనుకుంటున్నా, ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు. వీళ్ళు కూడా అదే టాపిక్, పనేం లేదు కదా పొద్దున్న సాయంత్రం వరకు, అంతే ఏదో ఒకటి వాగాలి. యాక్చువల్గా జైల్లో ఏం చేస్తారంటే ఇట్లా ఉన్న వాళ్ళతో మిరపకాయలు ఎండబెట్టించి చక్కగా కారం దంచిచ్చి పొట్లాలు కట్టించి బయట అమ్ముతారు, జైలు బయట. ప్రోడక్ట్స్ బాగుంటాయి అవి, అంటే మరి మంచి తయారు చేస్తారు కదా, పసుపు కారం లేకపోతే ఇంకేవేవో సంథింగ్, ఈవెన్ పచ్చళ్ళు పెడతారేమో నాకు తెలియదు, కొన్ని ఇలాంటి ఐటమ్స్ అక్కడ అమ్మిపిస్తారు. నోట్బుక్స్ తయారు చేయడం ఇవి ఉంటాయి. మరి వీళ్ళ చేత ఏం చేపిస్తున్నారో, అన్ని పనులు చేసినప్పుడు వీళ్ళకి అంత మాట్లాడుకునే తీరిక ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. బట్ అయినా జైల్లో మాట్లాడే మాటలు బయటకు ఎందుకు వస్తాయి? ఇవన్నీ ఎవరో పుట్టించి కల్పించినటువంటి ఆర్టికల్స్, అంతే, అంతమించి ఏం లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.